ఇంతవరకు స్టేట్మెంట్ నుంచి డయాగ్రామ్స్ ఏ విధంగా గీయాలో ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ డయాగ్రామ్స్ ఆధారంగా మనకి 6 మోడల్స్ ఉన్నాయి. అంటే కన్క్లూజన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది 6 మోడల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 మోడల్స్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకేనా? ఈ 6 మోడల్స్ ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ మోడల్ నెంబర్ 1. ఫస్ట్ వన్ మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? సిలాయిజంలో 4 పదాలు ఉన్నాయి. ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఈ 4 పదాలు 4 మోడల్గా వర్తిస్తాయి. అంటే మోడల్ నెంబర్ 1 ఆల్, మోడల్ నెంబర్ 2 సమ్, మోడల్ నెంబర్ 3 నో, మోడల్ నెంబర్ 4 సమ్ నాట్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 5 మోడల్ నెంబర్ 6 అది స్పెషల్ కేస్ అవి, ఓకేనా? అవి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ నెంబర్ 1 ఇది స్టేట్మెంట్ ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, ఓకేనా? ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఏం గీయాలి? డయాగ్రామ్ గీయాలి. ఈ డయాగ్రామ్ గీసిన తర్వాత ఏ విధంగా రూల్స్ ఫాలో అవుతాం చూద్దాం. డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇన్నర్ సర్కిల్స్, ఓకేనా? ఒకదానిలో ఒకటి ఉండాలి. ఈ ఇన్నర్ సర్కిల్స్లో పేర్లు వీటి నేమ్స్ అనౌన్స్ చేయాలి. ఏది? టైగర్ ఏ సర్కిల్ అవుతుంది, లయన్ ఏ సర్కిల్ అవుతుంది. ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో, ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో అది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. అంటే టైగర్ లోపల ఉండాలి. ఆటోమేటిక్ ఏమవ్వాలి? లయన్ బయట ఉండాలి. ఇది స్టేట్మెంట్స్. ఇది ఇంతవరకు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్, ఓకేనా? దీని కింద కన్క్లూజన్స్ అంటే ఇప్పుడు ఏ విధంగా రౌట్ అవుతాయి, ఏ విధంగా రాంగ్ అవుతాయో డిసైడ్ చేద్దాం. అంటే కన్క్లూజన్స్. దేర్ఫోర్ ఫస్ట్ కన్క్లూజన్ ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. నెక్స్ట్ సమ్ లయన్స్ ఆర్ టైగర్స్. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ నో లయన్ ఈజ్ టైగర్. నో లయన్ ఈజ్ టైగర్, ఓకేనా? ఇది కన్క్లూజన్స్. నీకు అందుకే చెప్పాను 2 కన్నా ఎక్కువ కన్క్లూజన్స్ ఉండొచ్చు, లేక స్టేట్మెంట్ అంతే 2 కన్నా అంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ద్వారా డయాగ్రామ్ గీసారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాం? ఈ మన పదాలకు ఇచ్చాం. ఆల్, సమ్, నో, సమ్ నాట్కి, ఓకేనా? ఇప్పుడు కన్క్లూజన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది వీటికి. ఈ పదాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే వీటి ఆధారంగా డయాగ్రామ్స్ అబ్జర్వ్ అవుతుంది. ఈ డయాగ్రామ్స్లో మనం మోడల్ ఏ మోడల్లో ఉందో అబ్జర్వ్ అయిపోతుంది. అంటే ఈ 6 మోడల్స్లో ఎన్నో మోడల్ ప్రాబ్లం, 3rd మోడల్, 2nd మోడల్, 4th మోడల్ అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కనుక ఒకసారి చూడండి. లయన్ టైగర్ మీకు కన్క్లూజన్స్ ఏ పదాలైతే ఇచ్చాడో ఆ పదాల మీదే మాత్రమే అబ్జర్వ్ చేయండి. లయన్ టైగర్ వీటి సంబంధం ఏముంది? ఆల్. అంటే ఆల్ అంటే ఎన్నో డయాగ్రామ్, ఎన్నో మోడల్? ఫస్ట్ మోడల్. ఇప్పుడు ఒక్కసారి చూడండి. లయన్ అనేది బయట సర్కిల్ ఉంది, టైగర్ అనేది లోపల సర్కిల్. అంటే మన కన్క్లూజన్లో బయట నుంచి ఎక్కడికి వస్తుంది? బయట నుంచి లోపలికి వస్తుంది. అలా బయట నుంచి లోపలికి వస్తే ఒకే ఒక పదం కరెక్ట్. ఏది? మనం ఉన్న 4 పదాల్లో ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఈ 4 పదాల్లో ఒకే ఒక పదం కరెక్ట్. ఆ పదం సమ్, ఓకేనా? ఆల్లో కేస్ నెంబర్ 1 అంటే ఈ అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో మన 4 పదాల్లో ఒకే ఒక పదం కరెక్ట్. ఆ పదమే సమ్. అదేవిధంగా నెక్స్ట్ లోపల సర్కిల్ నుంచి బయట సర్కిల్కి వస్తే అంటే ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ కన్నా వచ్చినట్లయితే అప్పుడు ఆల్ కరెక్ట్ అండ్ సమ్ కరెక్ట్, ఓకేనా? నెక్స్ట్ జాగ్రత్త అండి. ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వచ్చే క్రమంలో ఆల్ కరెక్ట్, సమ్ కరెక్ట్. అదేవిధంగా అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో సమ్ ఒక్కటే కరెక్ట్. ఇప్పుడు ఈ కన్క్లూజన్లో ఈ పాయింట్స్ ఆధారంగా ఏవి రైట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి డిసైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయన్ అనేది అవుటర్ సర్కిల్, టైగర్ అనేది ఇన్నర్ సర్కిల్. అంటే అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఏ రైట్ అవ్వాలి? సమ్ రైట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమిచ్చాడు వాడు? ఆల్ ఇచ్చాడు. ఆల్ ఇస్తే రాంగ్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా లయన్ టైగర్ సేమ్ యాజ్ యూజువల్.
లయన్ నుంచి టైగర్ అంటే అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వస్తాను, అలా ఏం రైట్ అవుతుంది? సమ్ రైట్ అవుతుంది. వాడేమి ఇచ్చాడు? వాడు కూడా సమ్మే ఇచ్చాడు, కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ వన్, టైగర్ లయన్ అంటే టైగర్ అనేది ఇన్నర్ సర్కిల్, లయన్ అనేది అవుటర్ సర్కిల్. అంటే ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వచ్చే క్రమంలో రెండు పదాలు రైట్ అవుతాయి. ఏవి? ఆల్, సమ్. వాడేమన్నాడు? సమ్ అన్నాడు. అంటే ఆల్ ఇచ్చినా కరెక్టే, సమ్ ఇచ్చినా కరెక్టే, కాబట్టి ఇదేమో అవుతుంది, ఇది కూడా రైట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లయన్ టైగర్. లయన్ ఎక్కడుందమ్మా? బయట సర్కిల్, టైగర్ ఇన్నర్ సర్కిల్. అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఏ రైట్ అవ్వాలి? సమ్ రైట్ అవ్వాలి. వాడేమన్నాడు? నో అన్నాడు. ఇక నో ఒకటే కాదు, ఆల్ ఇచ్చిన, నో ఇచ్చిన, సమ్ నాట్ ఇచ్చిన, ఈ మూడు పదాలు ఇచ్చినా కూడా రాంగ్ అవుతుంది. దేర్ఫోర్ ది ఆన్సర్ కన్క్లూజన్ 2 and 3 is follow. ఓకేనా? ఇది జస్ట్ మోడల్ నెంబర్ 1. దీని మీద క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ నెంబర్ 1 హెడ్డింగ్ ఏంది? ఆల్. ఆల్ పాయింట్స్ ఏం చూసాం? ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ వచ్చే క్రమంలో, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఆల్ రైట్, సమ్ రైట్. అదేవిధంగా అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఏది కరెక్ట్? ఓన్లీ సమ్ కరెక్ట్. ఓకేనా? ఈ మూడు పదాల ఆధారంగానే మోడల్ 1 ఉంటుంది. దీని ఆధారంగా ప్రాబ్లం చూద్దాం. ఏ విధంగా వస్తుంది చూద్దాం. ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఏం చేయాలి? మనం డయాగ్రామ్స్ గీయాలి. ఆ డయాగ్రామ్స్ ఆధారంగా ప్రాబ్లం ఎన్నో మోడల్ ఉంది, మోడల్ నెంబర్ 1 or 2. ఓకేనా? చూడండి. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇన్నర్ సర్కిల్స్ అంటే వీటి నేమ్స్ ఏ విధంగా ఉండాలి? ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో అది ఆల్వేస్ లోపల ఉండాలి. టైగర్, ఆటోమేటిక్గా లయన్. అదేవిధంగా ఆల్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే కామన్ టర్మ్ ఏముంది? లయన్. అంటే లయన్ని కొద్దిసేపు, కామన్ టర్మ్ లయన్ ఉంది కాబట్టి టైగర్ని కొద్దిసేపు క్లోజ్ చేయండి. ఇప్పుడు టైగర్ని క్లోజ్ చేసాం కాబట్టి ఆల్ లయన్స్ అంటే ప్రతి ఒక్క లయన్ దేని లోపు ఉండాలి? క్యాట్ లోపు ఉండాలి. అంటే లయన్ లోపు ఉండాలా, క్యాట్ లోపు ఉండాలంటే లయనే లోపల ఉండాలి. దేని లోపు? క్యాట్ లోపు ఉండాలి. కాబట్టి దీనిపైన ఇంకో సర్కిల్ రావాలి. ఏది? క్యాట్. ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ గీసిన స్టేట్మెంట్ వదిలేయండి, ఇంకా మన స్టేట్తో పని లేదు. నెక్స్ట్ వీడిని కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ పదాల ఆధారంగా ఇచ్చిన డయాగ్రామ్ ఏ మోడల్లో ఉందో డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు టైగర్, క్యాట్, టైగర్కి క్యాట్కి ఉన్న సంబంధం ఆల్ అంటే మోడల్ నెంబర్ 1. నెక్స్ట్ క్యాట్ లయన్, క్యాట్ లయన్ ఇది కూడా ఆల్ డయాగ్రామ్, కాబట్టి ఇది కూడా మోడల్ నెంబర్ 1 ఉంటుంది. దీని ఆధారంగా ఏవి రైట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి డిసైడ్ చేద్దాం. టైగర్, క్యాట్. టైగర్ అనేది లోపల ఉంది, క్యాట్ అనేది బయట. అంటే లోపల నుంచి ఎక్కడికి పోతుంది? బయటికి పోతుంది. అలా లోపల నుంచి బయటికి పోయే క్రమంలో ఏవి రైట్? ఆల్ రైట్, సమ్ రైట్. ఇప్పుడు ఆల్ రైట్, సమ్ రైట్. వాడేమి ఇచ్చాడు? సమ్ ఇచ్చాడు. అంటే ఇది రైట్ ఆర్ రాంగ్? రైట్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఇచ్చినా కూడా రైట్ అవుతుంది. ఒకవేళ నో ఇచ్చినా, సమ్ నాట్ ఇచ్చినా రాంగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, క్యాట్స్ అండ్ లయన్స్. క్యాట్, లయన్ అంటే అవుటర్ సర్కిల్ నుంచి ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ సర్కిల్కి వస్తుంది. అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఏది కరెక్ట్ అవుతుంది? సమ్ కరెక్ట్ అవుతుంది. సమ్ కరెక్ట్ అవుతుంది. కానీ వాడేమి ఇచ్చాడు? ఆల్ ఇచ్చాడు. ఇది రైట్ ఆర్ రాంగ్? రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇది మోడల్ నెంబర్ 1. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 హెడ్డింగ్ ఏది? సమ్. ఎగ్జాంపుల్, సమ్ టైగర్స్ ఆర్ లయన్. ఇది స్టేట్మెంట్. ఓకేనా? ఈ స్టేట్మెంట్ అంతా మనం ఏం చేయాలి? డయాగ్రామ్స్ గీయాలి. ఈ సమ్ కేసులో ఏవి రైట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి పదాలు చూద్దాం. సమ్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ రావాలి. ఓకేనా? ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. వీటి నేమ్స్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండానే పోవచ్చు. అంటే వీటి ప్లేసెస్ చేంజ్ అయినా అవ్వచ్చు, అవ్వకుండానే పోవచ్చు. ఇక్కడ టైగర్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది? లయన్ అవుతుంది. ఇక్కడ లయన్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది? టైగర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ పదాల్లో అంటే మోడల్ నెంబర్ 2లో ఏం రైట్ అవుతుందంటే ఓన్లీ సమ్ మాత్రమే రైట్ అవుతుంది. ఓన్లీ సమ్ మాత్రమే రైట్. అంటే రైట్ పాసిబుల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్ చాయిస్ అంటే రైట్ ఆప్షన్. సమ్ లయన్స్ ఆర్ టైగర్స్ అన్నా కరెక్టే. నెక్స్ట్ అనదర్ వన్, సమ్ టైగర్స్ ఆర్ లయన్. ఇది కూడా కరెక్టే. అంటే సమ్ కేసులో సమ్మే రైట్ అవుతుంది. ఓకేనా? ఆల్ డయాగ్రామ్ అంటే మోడల్ నెంబర్ 1 ఆల్ కేసులో ఏవి రైట్ అవుతాయంటే
ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఆల్ రైట్ సమ్ రైట్, అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఓన్లీ సమ్ రైట్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ మోడల్ సెకండ్లో ఓన్లీ సమ్ రైట్. ఓకేనా, దీని మీద ఎగ్జాంపుల్ కోసం ఏ విధంగా ఉందో చూద్దాం. మోడల్ నెంబర్ 2 మీద ఏ విధంగా వస్తుంది అంటే మోడల్ నెంబర్ 2 అంటే మోడల్ నెంబర్ 1 కూడా క్లబ్ అయి రావచ్చు. అంటే మన మోడల్ నెంబర్ 1 పాయింట్స్ గుర్తుకుండాలి, మోడల్ నెంబర్ 2 పాయింట్స్ కూడా గుర్తుకుండాలి. మోడల్ నెంబర్ 1 పాయింట్స్ ఏది, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వచ్చే క్రమంలో ఆల్ రైట్ సమ్ రైట్. అదేవిధంగా అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వచ్చే క్రమంలో సమ్ మాత్రమే కరెక్ట్. అదేవిధంగా మోడల్ నెంబర్ 2 మన హెడ్డింగ్ ఏది, సమ్లో ఏవేవి కరెక్ట్ అవుతుంది, సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇంకా ఏవేవి రాంగ్ అవుతాయంటే ఆల్ రాంగ్, నో రాంగ్, సమ్ నాట్ రాంగ్. అంటే మన 4 పదాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, 4 పదాలు. ఇవి సపోజ్ ఎగ్జాంపుల్ కోసం చూడండి. స్టేట్మెంట్ నెంబర్ 1 ఆల్ టైగర్స్ ఆర్ లయన్. స్టేట్మెంట్ నెంబర్ 2 సమ్ టైగర్స్ ఆర్ క్యాట్. అంటే మన స్టేట్మెంట్ ఆధారంగా మనం ఏం చేయాలి, డయాగ్రామ్స్ గీయగలగాలి. డయాగ్రామ్స్ ఆధారంగా మనకి మోడల్ ఏ మోడల్లో ఉందో డిసైడ్ చేసేది ఏది, కన్క్లూజన్స్. ఈ కన్క్లూజన్స్ ఏం చేస్తుందంటే మనకి ఏ మోడల్లో ప్రాబ్లం ఉందో డిసైడ్ చేస్తుంది. ఓకేనా, చూద్దాం. ఆల్ టైగర్స్ డయాగ్రామ్ ఏంది, ఇన్నర్ సర్కిల్స్. ఓకేనా, టైగర్ అండ్ లయన్. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ క్యాట్ అంటే టైగర్కి క్యాట్కి, అంటే టైగర్ ఈ ఇన్నర్ సర్కిల్కి అవుటర్ నుంచి వచ్చే సర్కిల్కి ఏ సంబంధం ఉండాలి, సమ్ అనే సంబంధం ఉండాలి. ఇప్పుడు సమ్ అనే సంబంధం ఉండాలి కాబట్టి మీరు సమ్ అంటారు కాబట్టి బయట నుంచి రావాలి. సమ్ అనేది బయట నుంచి రావాలి కాబట్టి లయన్ని టచ్ అవ్వకుండా టైగర్ గీసే ఛాన్స్ ఉందా అంటే లేదు. అంటే సమ్ డయాగ్రామ్ గీయాలి అంటే ఖచ్చితంగా దేని టచ్ అవ్వాలి, టైగర్ని టచ్ అవ్వాలి, లయన్ టచ్ అవ్వాలి. లయన్ని టచ్ చేస్తూ టైగర్కి ఏం గీయాలి, సమ్ అనే డయాగ్రామ్ గీయాలి. చాలామంది ఈ డయాగ్రామ్ గీస్తుంటారు. ఏ విధంగా అంటే టైగర్ లయన్ ఆల్ రిలేషన్, ఇది కరెక్ట్. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ క్యాట్ అంటే లోపలే క్యాట్ డయాగ్రామ్ గీస్తారు. అంటే లోపలే టైగర్కి క్యాట్కి సమ్ రిలేషన్ ఇస్తారు. మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆల్ క్యాట్స్ ఆర్ లయన్. వాడు స్టేట్మెంట్ వాడు ఇవ్వలేదు, ఆల్ ఇచ్చినప్పుడు జాగ్రత్త. ఓకేనా, ఇది సమ్ ఇది టచ్ అవ్వచ్చు కానీ ఆల్ ఉండకూడదు కాబట్టి ఇది రాంగ్ డయాగ్రామ్, ఇది రైట్ డయాగ్రామ్. దీని ఆధారంగా మనకి ఏవేవి రైట్ అవుతావో చూద్దాం. అంటే మీకు ఎక్కడైనా కన్క్లూజన్లో టైగర్కి లయన్ కానీ లేదా లయన్కి టైగర్ కానీ మధ్య సంబంధం ఇచ్చినప్పుడు అది ఏం డయాగ్రామ్, అది ఆల్ డయాగ్రామ్. ఆల్ డయాగ్రామ్ ఎన్నో మోడల్ నెంబర్ 1. నెక్స్ట్ లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏం డయాగ్రామ్ ఉందమ్మా, సమ్ డయాగ్రామ్ ఉంది. సమ్ డయాగ్రామ్ ఎన్నో మోడల్, సెకండ్ మోడల్. నెక్స్ట్ టైగర్కి క్యాట్కి ఏం డయాగ్రామ్ ఉంది, సమ్ డయాగ్రామే ఉంది. అదిగో సమ్ డయాగ్రామ్ ఎన్నో మోడల్, సెకండ్ మోడల్. అంటే ఈ డయాగ్రామ్స్ ఆధారంగా మనకు మోడల్స్ డిసైడ్ అవుతాయి. ఎన్నో మోడల్ నెంబర్ 1, 2, 3, 4 అని. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ప్రిఫరెన్స్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాట్ టైగర్. క్యాట్ చూస్తే ఇక్కడ ఉంది, టైగర్. మీరు ఈ 2 సర్కిలే అబ్జర్వ్ చేయాలి, ఇక లయన్ కొద్దిసే వదిలేయండి. అంటే టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముంది, సమ్ అనే సంబంధం ఉంది. అంటే సమ్ డయాగ్రామ్ ఉంది. సమ్ ఎన్నో మోడల్, సెకండ్ మోడల్. సమ్లో ఏది కరెక్ట్, ఓన్లీ సమ్ మాత్రమే కరెక్ట్. వాడేమిచ్చాడు, ఆల్ ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సమ్ ఇచ్చింటే రైట్ అయ్యేది కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆల్ ఇచ్చాడు, ఇక్కడ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లయన్ టైగర్. లయన్ ఎక్కడుంది, ఈ సర్కిల్ ఉంది లయన్, టైగర్ లోపల. అంటే లయన్కి టైగర్ మధ్య సంబంధం ఏముంది, ఆల్ సంబంధం. ఆల్ ఎన్నో మోడల్, ఫస్ట్ మోడల్ ఉన్నప్పుడు ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వస్తే ఆల్ రైట్ సమ్ రైట్, అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వస్తే సమ్ మాత్రమే కరెక్ట్. ఇక్కడ లయన్ నుంచి టైగర్కి వస్తుంది అంటే బయట సర్కిల్ నుంచి ఎక్కడికి వస్తుంది, లోపల సర్కిల్. బయట నుంచి లోపలికి వస్తుంది కాబట్టి ఏది కరెక్ట్, ఇది సమ్ మాత్రమే కరెక్ట్. ఓకేనా, సమ్ మాత్రమే కరెక్ట్. వాడేమన్నాడు, సమ్మే ఇచ్చాడు కాబట్టి ఇదేమవుతుంది, ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్. 3 కాదు 4 కన్క్లూజన్, ఎన్ని కన్క్లూజన్ ఇచ్చినా కూడా సేమ్ ప్రాసెస్, ఇదే విధంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లయన్స్ టైగర్స్ అంటే లయన్కి
టైగర్ సేమ్ ఆల్ రిలేషనే ఇచ్చాడు. అంటే బయట నుంచి ఎక్కడికి వస్తుంది, లోపలికే వస్తుంది. అంటే బయట నుంచి లోపలికి వస్తే ఏం కరెక్ట్ అవ్వాలి, సమ్ కరెక్ట్ అవ్వాలి. కానీ వాడేమి ఇచ్చాడు, ఆల్ ఇచ్చాడు. కాబట్టి ఇదేమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. దేర్ఫోర్ దీని ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ సెకండ్, రెండో కన్క్లూజన్ మాత్రమే సరైనది, రెండో తీర్మానం మాత్రమే సరైనదని చెప్పాలి. ఓకేనా. మోడల్ నెంబర్ 1 ఏమవుతుంది, ఆల్. ఆల్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఏవి, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వచ్చే క్రమంలో, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఆల్ రైట్, సమ్ రైట్. అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వచ్చే క్రమంలో సమ్ మాత్రమే కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 సమ్. సమ్లో ఏం కరెక్ట్, ఓన్లీ సమ్ మాత్రమే కరెక్ట్. మోడల్ నెంబర్ 3 నో. నో ఒక ఎగ్జాంపుల్ స్టేట్మెంట్, నో టైగర్ ఈజ్ లయన్. నో టైగర్ ఈజ్ లయన్ అంటే స్టేట్మెంట్ ఆధారం మనం ఏం చేయాలి, డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ చూద్దాం. నో డయాగ్రామ్ స్టార్టింగ్ బేసిక్ క్లాసే చెప్పాం. నో డయాగ్రామ్ ఏమొస్తుంది, ఇండివిజువల్ సర్కిల్స్. ఓకేనా. ఇండివిజువల్ సర్కిల్స్, టైగర్ ఇక లయన్, వీటి ప్లేస్ కూడా అంతే, చేంజ్ అవ్వచ్చు అవ్వకుండా పోవచ్చు. ఇక్కడ టైగర్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా లయన్ అవుతుంది, ఇక్కడ లయన్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, టైగర్ అవుతుంది. అంటే వీటి మధ్య సంబంధం ఏముండాలి, నో అనే సంబంధం మాత్రమే ఉండాలి. ఓకేనా. టైగర్కి లయన్ మధ్య సంబంధం నో. ఈ నోలో థర్డ్ మోడల్లో ఏవేవి రైట్ అవుతాయి, ఏవేవి రాంగ్ అవుతాయి. ఓకేనా. రైట్ అయ్యే పాసిబుల్స్ ఏవి ఉన్నాయి, దీనిలో హెడ్డింగ్ నేమ్ ఏది, మోడల్ నెంబర్ నేమ్ ఏది, నో. నో రైట్ అవుతుంది. అండ్ సమ్ నాట్ కూడా రైట్ అవుతుంది. ఈ 2 రైట్ అవుతాయి. ఓకేనా. ఏ రైట్ అవుతాయి అంటే నో రైట్ అవుతుంది, సమ్ నాట్ రైట్ అవుతుంది. ఏవేవి రాంగ్ అవుతాయి అంటే మిగిలిన 4 పదాల్లో 2 పదాలు అయిపోయినాయి, ఇంక రిమైన్ 2 పదాలు ఏవి ఉన్నాయి, ఆల్, సమ్. ఇవి 2 రాంగ్ అవుతాయి. ఓకేనా. ఏవేవి రైట్ అవుతాయి అంటే నో, సమ్ నాట్ రైట్ అవుతాయి. ఏవేవి రాంగ్ అవుతాయి అంటే ఆల్, సమ్ అనేది రాంగ్ అవుతుంది. ఇవి రైట్ పాసిబుల్స్. ఏ విధంగా ఉంటాయి రైట్ పాసిబుల్స్, రైట్ ఆప్షన్స్. ఫస్ట్ వన్ నో. నో టైగర్, నో టైగర్ ఈజ్ లయన్. లేదా వీటి ప్లేస్ చేంజ్ అవ్వచ్చుగా, నో లయన్, నో లయన్ ఈజ్ టైగర్. నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ నాట్. సమ్ నాట్ ఏ విధంగా రైట్ అవుతుంది, సమ్ టైగర్, సమ్ టైగర్స్ ఆర్ నాట్, సమ్ టైగర్స్ ఆర్ నాట్ లయన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీటి ప్లేస్ చేంజ్ అయినప్పుడు సమ్ లయన్స్ ఆర్ నాట్ టైగర్స్. ఇవి రైట్ ఆప్షన్. ఓకేనా. దీంతో మోడల్ నెంబర్ 3 అయిపోయింది. దీని ఎగ్జాంపుల్ కోసం ఏ విధంగా కొడతాడో చూద్దాం. ఓకేనా. నో అనే కేసులో అంటే థర్డ్ మోడల్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకళ్ళు పాయింట్ నెంబర్ 1 చూడండి, అంటే నోట్ నెంబర్ 1. ఒకళ్ళు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే డయాగ్రామ్ వస్తే ఏ విధంగా చూడండి, ఆల్ ఏస్ ఆర్ బీస్, ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1. సెకండ్ స్టేట్మెంట్ నెంబర్ నో బిఈసి, నో బిఈసి. ఇది ఈ డయాగ్రామ్ వస్తే ఓకేనా. ఒక్కసారి చూడండి, నో అనే రిలేషన్, నో అనే రిలేషన్ దేనికి మధ్య ఉంది, బికి సికి మధ్య నో అనే రిలేషన్ ఉంది. ఏకి బికి మధ్య రిలేషన్ ఏముంది, ఆల్ రిలేషన్ ఉంది. అంటే ఆల్ అనే పదం మోడల్ నెంబర్ 1 ఉంది. అంటే ఏకి బికి మధ్య సంబంధం ఆల్, బికి సికి మధ్య సంబంధం నో. అండ్ ఆటోమేటిక్గా ఏకి సికి మధ్య సంబంధం ఏమవుతుంది. ఓకేనా. మనం చూస్తే ఈ సర్కిల్కి ఈ సర్కిల్ అసలు సంబంధమే లేదు. ఓకేనా. ఇలా సంబంధం లేనప్పుడు మనం ఏం చెప్పాలి, కాంట్ సే, చెప్పలేమని చెప్పాలి. ఓకేనా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇది మన ఫ్యామిలీ, ఇది వేరే వాళ్ళ ఫ్యామిలీ, అంటే పక్కింటి వాళ్ళ ఫ్యామిలీ అనుకుందాం. ఈ ఫ్యామిలీతో అంటే మన ఫ్యామిలీ అంతా, అంటే ఈ ఫ్యామిలీ వన్ ఆఫ్ ది మెంబర్ ఏ కదా, ఈ ఫ్యామిలీ అంతా కలిసి వీళ్ళతో గొడవ పడ్డారు. అంటే బి అనే వ్యక్తి సితో మాట్లాడతాడా అంటే మాట్లాడు, అంటే నో అనే రిలేషన్. సి అనే వ్యక్తి బితో మాట్లాడతాడంటే అది కూడా మాట్లాడు, అది కూడా నో అనే సంబంధమే ఉంటుంది. కానీ ఏ అనే వ్యక్తి సితో మాట్లాడతాడా అంటే మాట్లాడు. కాబట్టి ఒక్కసారి చూడండి, బికి ఏకి మధ్య సంబంధం ఆల్, నెక్స్ట్ బికి సికి మధ్య సంబంధం నో. దేర్ఫోర్ ఆటోమేటిక్గా ఏకి సికి మధ్య సంబంధం కూడా నోనే అవుతుంది. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్త.
మీకు ఎప్పుడైనా నో అనే సంబంధం, నో అనే రిలేషన్ అవుటర్ సర్కిల్కి ఉంటే, అంటే బయట సర్కిల్కి నో అనే సంబంధం ఉంటే లోపల ఎన్ని సర్కిల్స్ ఉన్నా కూడా ఏ ఒక్కటే కదా, అంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నా కూడా నో అనే సంబంధమే వర్తిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏకి సికి ఉన్న సంబంధం ఏమంటే నో. ఇది నోట్ నెంబర్ 1. జాగ్రత్త. నో అనే సంబంధం బయట సర్కిల్కి ఉంటే ఆటోమేటిక్గా నో అనే సంబంధం దేనికి కూడా వర్తిస్తుందంటే లోపల సర్కిల్కి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా నోట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు నో అనే సంబంధం దేనికి ఉంది? ఇన్నర్ సర్కిల్కి ఉంది. అవుటర్ సర్కిల్కి ఉండింటే ఆ నో సంబంధం ఏ కూడా వర్తించేది. ఇప్పుడు నో అనే సంబంధం ఇన్నర్ సర్కిల్కి మాత్రమే ఉంది. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, ఇప్పుడు ఇది మీ కుటుంబం, ఇది మన ఫ్యామిలీ, ఇది వేరే వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా కలిసి వీళ్ళతో గొడవ పడలేదు. మన ఫ్యామిలీలో ఉన్న వన్ ఆఫ్ ది పర్సన్ మాత్రమే గొడవ పడ్డాడు. అంటే ఏకి సికి మధ్య సంబంధం నో, డైరెక్ట్ వాడే ఇచ్చాడు నో అని. అదేవిధంగా సికి ఏకి సంబంధం కూడానే నోనే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ బికి సికి సంబంధం అడిగితే, ఇప్పుడు ఏ విధంతో గొడవ పడ్డాడు కాబట్టి ఏ మాట్లాడు, బి గొడవ పడలేదు. అంటే బి అనే వ్యక్తి సితో మాట్లాడచ్చు, మాట్లాడకుండా పోవచ్చు. అంటే ఏకి సికి సంబంధం ఏమవుతుందంటే నో. అదేవిధంగా బికి ఏకి సంబంధం ఏమవుతుందంటే ఆల్. అదేవిధంగా బికి సికి సంబంధం ఏమవుతుందంటే కాంట్ సే, చెప్పలేము. బి అనే వ్యక్తి సితో మాట్లాడచ్చు, బి అనే సి వ్యక్తితో మాట్లాడకుండా పోవచ్చు. కాబట్టి బికి సికి మన సంబంధం ఏమంటే కాంట్ సే, చెప్పలేమని చెప్పాలి. జాగ్రత్త. నో అనే సంబంధం బయట సర్కిల్కి ఉంటే ఆటోమేటిక్గా లోపల సర్కిల్కి కూడా నో వర్తిస్తుంది. అదేవిధంగా నో అనే సంబంధం లోపల సర్కిల్కి ఉంటే బయట సర్కిల్కి కాంట్ సే రిలేషన్ వస్తుంది, అంటే చెప్పలేము అనే సంబంధం వస్తుంది. ఓకేనా? దీని ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, నో లయన్ ఈజ్ క్యాట్. అంటే స్టేట్మెంట్ ఆధారం మనం ఏం చేయాలి? డయాగ్రామ్స్ గీయాలి. ఆల్ డయాగ్రామ్ అంటే ఏమొస్తుంది? మనకి ఇన్నర్ సర్కిల్ వస్తుంది. ఇన్నర్ సర్కిల్ ఏం రావాలి? టైగర్ రావాలి. ఎందుకు? ఆల్ పక్కన టైగర్ ఉంది కాబట్టి అది లోపల ఉండాలి టైగర్. ఆటోమేటిక్గా బయట ఏముండాలి? లయన్ బయట ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2, నో లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముండాలి అంటే నో అనే సంబంధం ఉండాలి. అంటే లయన్కి క్యాట్కి ఏ సంబంధం ఉండాలి? నో అనే సంబంధం ఉండాలి. అంటే మన ఏ మోడల్లో ఉంది? నోట్ నెంబర్ 1 ఉంది. అంటే నోట్ నెంబర్ 1 ఏముండాలి? నో అనే సంబంధం బయట సర్కిల్కి ఉంటే ఆటోమేటిక్గా లోపల సర్కిల్ కూడా ఏం వర్తిస్తుంది అంటే నోనే వర్తిస్తుంది. ఒకవేళ ఈ నో అనే సంబంధం ఇన్నర్ సర్కిల్కి ఉండింటే లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏమంటే కాంట్ సే, చెప్పలేకుండా పోండేవాళ్ళం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం కన్క్లూజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని కాన్సన్ట్రేషన్ చేయాలి. వీటి ఆధారంగా మనం మోడల్స్ డిసైడ్ అవుతుంది. మోడల్ నెంబర్ 1 ఆర్ 2 ఆర్ 3. ఓకేనా? టైగర్ క్యాట్, టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం, డయాగ్రామ్ ఆధారంగా చూస్తే కాంట్ సే అని చెప్పాలి. ఏ విధంగా? టైగర్కి క్యాట్కి ఎటువంటి సంబంధం లేదు డయాగ్రామ్, కానీ టైగర్కి క్యాట్ మధ్య సంబంధం నో అనే రిలేషన్ ఉంది. అంటే నో అనే రిలేషన్ దేనికి ఉంది? అవుటర్ సర్కిల్కి ఉంది. ఈ నో అనే రిలేషన్ అవుటర్ సర్కిల్కి ఉందంటే ఆటోమేటిక్గా లోపల ఎన్ని సర్కిల్స్ అయినా ఉన్నాయి, దానికి ఏ సంబంధం వస్తుందో నోనే వర్తిస్తుంది. అంటే ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్యాట్కి లయన్కి డైరెక్ట్ నో అనే సంబంధం ఉంది. డైరెక్ట్ నో అనే సంబంధం ఉన్నప్పుడు ఏ రైట్ అవుతుంది? మోడల్ 3లో నో కరెక్ట్, సమ్ నాట్ కరెక్ట్. ఓకేనా? నో రైట్ అవుతుంది, సమ్ నాట్ కూడా రైట్ అవుతుంది. జాగ్రత్త. ఇక్కడ ఇండైరెక్ట్గా రైట్ అయింది. ఇక్కడ ఇండైరెక్ట్గా రైట్ అయిన మాత్రం నో మాత్రమే కరెక్ట్, ఇక్కడ సమ్ నాట్ రాదు. అంటే సమ్ టైగర్స్ ఆర్ నాట్ క్యాట్ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్గా రైట్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్గా బయట లయన్తో నో సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆటోమేటిక్గా టైగర్ కూడా నో సంబంధమే వస్తుంది. ఇక్కడ టైగర్కి క్యాట్కి సమ్ నాట్ అంటే అది రాంగ్ అవుతుంది, అది రాదు. డైరెక్ట్ లయన్కి క్యాట్కి సంబంధం నో, ఇక్కడ డైరెక్ట్ నో ఉంది.
ఆ డైరెక్ట్ నో ఉన్నప్పుడు మాత్రమే నో రైట్ అవుతుంది, సమ్ నాట్ రైట్ అవుతుంది. జాగ్రత్త, మీరు ఇక్కడ చూస్తే సమ్ మాత్రమే ఉంది, ఇక్కడ నాట్ మర్చిపోతారు. సమ్ కేస్ ఇచ్చినప్పుడు మధ్యలో నాట్ ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ మాత్రమే ఉంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? నో అనే కేసులో నో రైట్, సమ్ నాట్ రైట్, సమ్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. కాబట్టి సమ్ క్యాట్స్ ఆర్ నాట్ లయన్, సమ్ నాట్ ఉంది అంటే ఇక సమ్ నాట్ స్టార్టింగ్గా చెప్పాను, సమ్ నాట్ ఒకే చోట ఉండదు. ఇది రెండు పదాల కలయిక, సమ్ అనే పదం నో అనే పదం కలయిక. సమ్ స్టార్టింగే ఉంటుంది, నాట్ మధ్యలో ఉంటుంది. ఇదే తెలుగు మీడియం కూడా అంతే. సమ్ క్యాట్స్ ఆర్ నాట్ లయన్స్ అంటే కొన్ని పిల్లులు ఏమవు, సింహాలు కావు అంటే కొన్ని అనేది స్టార్టింగ్ ఉంటుంది, కాదు అనేది లాస్ట్లో ఉంటుంది. ఓకేనా? సమ్ నాట్ ఈజ్ రైట్ అంటే ఇది కూడా రైట్ అవుతుంది. ఆన్సర్ దీనికి ఏం చెప్పాలంటే బోత్ 1 and 2 ఫాలో అంటే కన్క్లూజన్ 1 కరెక్టే, కన్క్లూజన్ 2 కరెక్టే. ఓకేనా? ఇది మోడల్ నెంబర్ 3. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4 హెడ్డింగ్ ఏంది? సమ్ నాట్. సమ్ నాట్ ఏ విధంగా అడుగుతుంది? ఈ ఎగ్జామ్ ఇంతవరకు ఎక్కడ అడగలేదు, కానీ ఒకళ్ళు అడిగితే ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. సమ్ నాట్, సమ్ టైగర్స్ ఆర్ నాట్ లయన్స్, ఇది స్టేట్మెంట్. దీని డయాగ్రామ్ కావాలి. డయాగ్రామ్ ఏమొస్తుంది? సమ్ నాట్ అంటే రెండు పదాల కలయిక అన్నాం. సమ్ ప్లస్ నో, ఫస్ట్ నో డయాగ్రామ్ గీయాలి, దాని ఆధారంగా సమ్ డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డయాగ్రామ్, ఇది టైగర్, ఇది లయన్. నెక్స్ట్ వీటి సంబంధం ఏముంది? నో అనే సంబంధం ఉండాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైగర్స్, సమ్ టైగర్స్ అన్నాం కాబట్టి టైగర్లో కొంత భాగం ఏమవ్వదంట? లయన్ అవ్వదు. ఓకేనా? టైగర్లో కొంత భాగం లయన్ అవ్వదు. ఇప్పుడు టైగర్లో మిగిలిన భాగం ఉందే, ఈ భాగానికి లయన్కి అంటే ఈ మిగిలిన భాగానికి లయన్కి మన సంబంధం వాడు అడుగుతాడు ఎక్కడ? కన్క్లూజన్స్లో. మీకు ఎప్పుడైనా టైగర్కి లయన్కి మధ్య సంబంధం అడిగాడు అనుకోండి, ఏది? మిగిలిన భాగానికి మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉన్నాయి. ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఈ 4 పదాల సంబంధం ఏం అడిగినా కూడా ఎక్కడ? కన్క్లూజన్లో ఈ 4 పదాలు అడిగితే ఎక్కడెక్కడ టైగర్కి లయన్కి మధ్య సంబంధం అడిగితే మీరు ఏమిచ్చినా కూడా ఆన్సర్ ఏం చెప్పాలంటే కాంట్ సే అని చెప్పాలి. అంటే మనం చెప్పలేము, వీటి ఆన్సర్ డిసైడ్ చేయలేము. అందుకే ఏ ఎగ్జామ్లో అడగలేదు ఇంతవరకు. ఓకేనా? మనకు మోడల్ నెంబర్ 3 వరకు చాలా ఇంపార్టెంట్. మోడల్ నెంబర్ 1 ఆల్, మోడల్ నెంబర్ 2 సమ్, మోడల్ నెంబర్ 3 నో. నెక్స్ట్ మోడల్ నెంబర్ 1, 2, 3 ఏవే పాయింట్స్ రైట్ అవుతాయి, ఏవే రాంగ్ అయితే కొంచెం డిస్కస్ చేద్దాం. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? ఇన్నర్ సర్కిల్స్ ఉంటుంది, లోపల ఏ బయట బి ఉందనుకుందాం. ఇప్పుడు ఏ నుంచి బి అంటే ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ పోయే క్రమంలో, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ పోయే క్రమంలో ఏ రైట్ అవుతుందంటే ఆల్ రైట్ అండ్ సమ్ రైట్. ఏవేవి రాంగ్ అవుతాయంటే మనం 4 పదాల్లో మిగిలిన 2 పదాలు ఏమున్నాయి? ఆల్, సమ్ అయిపోయింది, నో, సమ్ నాట్. ఇవి 2 రాంగ్ అవుతాయి. ఎక్కడ? ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ వచ్చే క్రమంలో ఆల్ రైట్, సమ్ రైట్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా అవుటర్ సర్కిల్ నుంచి అంటే బయట సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ పోయే క్రమంలో ఏది రైట్ అవుతుందంటే ఓన్లీ సమ్ రైట్ అవుతుంది. ఏది రౌట్ అవుతుందంటే సమ్ రైట్, ఏది రాంగ్ అవుతుందంటే మిగిలిన 3 పదాలు. ఏవి? ఆల్, నో, సమ్ నాట్. ఈ 3 పదాలు రాంగ్ అవుతాయి ఇక్కడ. ఇది మోడల్ నెంబర్ 1. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 సమ్ కేస్. మోడల్ నెంబర్ 2లో సమ్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. ఓకేనా? సమ్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ బి, ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏ. సమ్ కేసులో ఏం రైట్ అవుతుందంటే ఇటు నుంచి ఇటువైపు పోయినా, బి నుంచి ఏ వైపు వచ్చినా, ఏమొచ్చినా కూడా సమ్ మాత్రమే కరెక్ట్. ఏదేది రాంగ్ అవుతుందంటే మిగిలిన 3 పదాలు రాంగ్ అవుతాయి. ఏది? ఆల్, నో, సమ్ నాట్. ఈ 3 పదాలు రాంగ్ అవుతాయి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 హెడ్డింగ్ ఏది? నో. నో డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇండివిజువల్ సర్కిల్స్.
ఓకేనా. ఈ ఇండివిజువల్ సర్కిల్స్ ఆధారంగా మనం డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ బి, ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఏ అయిపోతుంది. అంటే వీటి మధ్య సంబంధం ఏముండాలి, నో అనే సంబంధం మాత్రమే ఉండాలి. నో అనే సంబంధం ఉన్నప్పుడు ఏ రైట్ అవుతాయంటే హెడ్డింగ్ ఏది, నో, నో రైట్ అవుతుంది అండ్ సమ్ నాట్ రైట్ అవుతుంది. ఇవి రెండు రైట్ అవుతాయి. ఏ రాంగ్ అవుతాయంటే ఏ రాంగ్ అవుతాయి, మిగిలిన రెండు పదాలు ఆల్ రాంగ్, సమ్ రాంగ్. ఈ నో కేసులో రెండు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఏది, నోట్ నంబర్ 1, నోట్ నంబర్ 2. నోట్ నంబర్ 1 డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇదే డయాగ్రామ్ ఉండాలి. ఏది, ఏ, బి అండ్ సి. ఈ నో అనే సంబంధం దేనికి ఉండాలంటే బయట సర్కిల్ మాత్రమే నో అనే సంబంధం ఉండాలి. ఈ బయట సర్కిల్ నో అనే సంబంధం ఉంది అంటే ఆటోమేటిక్గా లోపల సర్కిల్కి కూడా నో అనే సంబంధం వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఏకి సికి మన సంబంధం ఏమంటే నో ఈజ్ కరెక్ట్. ఇక్కడ సమ్ నాట్ రాదు, ఎందుకంటే ఇది ఇండైరెక్ట్గా రైట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా రైట్ అయితేనే మాత్రమే సమ్ నాట్ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ నోట్ నెంబర్ 2 డయాగ్రామ్ ఇన్నర్ సర్కిల్కి నో అనే సంబంధం ఉండాలి. ఇక్కడ అవుటర్ సర్కిల్కి నో అనే సంబంధం, ఇక్కడ ఇన్నర్ సర్కిల్కి నో అనే సంబంధం. ఇక్కడ ఇన్నర్ సర్కిల్ నో అనే సంబంధం ఉంది కాబట్టి ఏకి సికి డైరెక్ట్ నో ఉంది. ఏకి సికి డైరెక్ట్ నో అనే సంబంధం ఉంది కాబట్టి నో కరెక్ట్, సమ్ నాట్ కరెక్ట్. కానీ బికి సికి నో అనే సంబంధం లేదు. అంటే నో అనే సంబంధం ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. అంటే ఇక్కడ బికి సికి మన సంబంధం ఏమంటే కాంట్ సే, చెప్పలేము. ఓకేనా. ఇవి ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. 5th మోడల్ పోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆప్షన్స్, మనకి ఆప్షన్స్ రెండే రెండు కన్క్లూజన్స్ ఉన్నాయనుకోండి, స్టేట్మెంట్స్ కాదండి, కన్క్లూజన్స్. కన్క్లూజన్స్ రెండే రెండు కన్క్లూజన్స్ ఉన్నాయనుకోండి, వీటి రెండింటికి కన్క్లూజన్స్ కలిపి పైనే ఆప్షన్ చేసి తింటాడు. అన్ని క్వశ్చన్లకు ఒక సపోజ్ 3 క్వశ్చన్స్ కానీ 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ కలిపి ఒకే ఆప్షన్స్ ఉంటాయి, అంటే పైనే ఉంటాయి. వీటి ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో, అంటే ఒకటి మాత్రమే కరెక్ట్ అయ్యి ఫస్ట్ కన్క్లూజన్ మాత్రమే రైట్ అయ్యి సెకండ్ వన్ రాంగ్ అయినా, లేదా కాంట్ సే చెప్పలేము అన్నప్పుడు, అంటే ఫస్ట్ వన్ రైట్ అవ్వాలి, సెకండ్ వన్ ఏమవ్వాలి, రాంగ్ అయినా అవ్వాలి, లేక దాని ఆన్సర్ చెప్పలేమైనా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం ఏం రైట్ అవుతుందంటే ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో, ఒకటి తీర్మానం మాత్రమే సరైనది, ఒకటో తీర్మానం మాత్రమే సరైనది రైట్ అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒకటో కన్క్లూజన్ రెండవ కన్క్లూజన్ రైట్ అయ్యింది, ఒకటో కన్క్లూజన్ రాంగ్ అయినా లేదా కాంట్ సే అయినా, అంటే చెప్పలేము అన్నప్పుడు అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలో, రెండవ తీర్మానం మాత్రమే సరైనది అని చెప్పాలి. ఏది, ఫస్ట్ వన్ రైట్ అయ్యి సెకండ్ వన్ రాంగ్ అయినా కాంట్ సే అయినా మన ఆన్సర్ కన్క్లూజన్ 1 ఫాలో, అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫస్ట్ వన్ రాంగ్ అయినా కాంట్ సే అయినా రెండోది రైట్ అయితే మన ఆప్షన్ 2 ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలో. నెక్స్ట్ కన్క్లూజన్ నెంబర్ 1, కన్క్లూజన్ నెంబర్ 2 ఇవి రెండూ రైట్ అయితే, అంటే కన్క్లూజన్ 1 కరెక్టే, కన్క్లూజన్ 2 కరెక్టే, అప్పుడు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇఫ్ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఈజ్ ఫాలో. ఇక తెలియడం జాగ్రత్త, తీర్మానం 1 మరియు కన్క్లూజన్ తీర్మానం 2 సరైనదే అని చెప్పాలి. ఇక్కడ మరియుని ఉపయోగించాలి. ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్గా మరియు అంటున్నానంటే ఇక్కడ ఎయిదర్ కేసు వస్తుంది. ఇక్కడ కూడా తీర్మానం 1 లేదా తీర్మానం 2 సరైనదని వస్తుంది. ఓకేనా. ఇక్కడ మాత్రం 2 కరెక్ట్ అయితే, 2 రైట్ అయితే బోత్ 1 and 2 ఈజ్ ఫాలో, తీర్మానం 1 మరియు 2 సరైనదే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అయిపోయింది. ఫోర్త్ ఆప్షన్, ఒకసారి ఫోర్త్ ఆప్షన్ ఏ విధంగా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ కన్క్లూజన్ నెంబర్ 1 రాంగ్ అయినా, రెండవ కన్క్లూజన్ కూడా రాంగ్ అయినా, అప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పాలంటే నెయిదర్ కన్క్లూజన్ 1 కన్క్లూజన్ నెంబర్ 2 ఫాలోస్. అంటే
ఒకటవ కన్క్లూజన్ అంటే ఒకటవ తీర్మానం రెండవ తీర్మానం సరికాదు అని చెప్పాలి. ఎప్పుడు రెండు రాంగ్ అయితే. లేదా ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది, ఇది కాంట్ సే అయినప్పుడు, ఇక్కడ కూడా కాంట్ సే అయినప్పుడు ఇక్కడ చెప్పలేము, ఇక్కడ చెప్పలేము. ఇక్కడ రాంగ్ అయినా నెయిదరే. ఇక్కడ కాన్సే ఇక్కడ కాన్సే వచ్చినా కూడా నెయిదర్ కేసే అని చెప్పాలి. అంటే నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఒకటవ తీర్మానం మరియు రెండవ తీర్మానం సరికాదు అని చెప్పాలి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏమొస్తుందంటే ఇక్కడ కాన్సే ఇక్కడ కాన్సే, ఇక్కడ రెండు కాన్సే ఉన్నా కూడా ఎయిదర్ కేసే వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ కాన్సే రెండు కాన్సే ఉన్నప్పుడు నెయిదర్ కేస్ అన్నాం, ఇక్కడ రెండు కాన్సే అన్నప్పుడు ఏం చెప్తున్నాం ఎయిదర్ కేస్ అంటున్నాం. ఇది మనకున్న 6th మోడల్ అంటే మోడల్ నెంబర్ 6లో స్పెషల్ కేస్ ఇది. ఓకేనా, ఈ మోడల్ నెంబర్ 6లో స్పెషల్ కేస్ ఇదే వస్తుంది. అంటే ఎయిదర్ కేస్ ఎప్పుడెప్పుడు రావాలి, ఎయిదర్ కేస్ ఎప్పుడు ఇది వస్తుంది. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 5 స్పెషల్ కేస్. ఈ స్పెషల్ కేస్ ఏ విధంగా ఉంటుందంటే డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. మోడల్ నెంబర్ 1 ఆల్, మోడల్ నెంబర్ 2 సమ్, మోడల్ నెంబర్ 3 నో, మోడల్ నెంబర్ 4 సమ్ నాట్. ఈ 4 పదాలకి 4 మోడల్స్ అయిపోయినాయి. ఈ 5వ మోడల్ 6వ మోడల్ అంటే 5వ మోడల్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే డయాగ్రామ్, ఇదే డయాగ్రామ్ ఉండాలి. ఇదే డయాగ్రామ్ ఉంటేనే స్పెషల్ కేస్ అవుతుంది. ఇదే ఈ మోడల్ నుంచే 2016 కానిస్టేబుల్ మెయిన్స్ బిట్ అడిగాడు. ఓకేనా, ఏ విధంగా అడిగాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ నో లయన్ ఈజ్ క్యాట్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేయాలి, డయాగ్రామ్స్ గీయాలి. ఆ డయాగ్రామ్ గీసిన తర్వాత మనకి కన్క్లూజన్ ఆధారంగా మనకి ఇచ్చిన మోడల్ ఏ మోడల్లో ఉందో డిసైడ్ చేయాలి. ఆ డయాగ్రామ్ ఏది, ఆ డయాగ్రామ్ ఆధారంగానే మోడల్ డిసైడ్ అవుతుంది. సమ్ టైగర్స్ ఆర్ లయన్, సమ్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి, ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. ఇప్పుడు సమ్ ఇక్కడ టైగర్ ఇక్కడ లయన్. నెక్స్ట్ నో లయన్ ఈజ్ క్యాట్. నో లయన్, లయన్కి క్యాట్కి ఉన్న సంబంధం ఏమి ఉండాలి, నో అనే సంబంధం ఉండాలి. ఇప్పుడు లయన్కి క్యాట్కి ఉన్న సంబంధం నో అనే సంబంధం గీసే క్రమంలో టైగర్ని టచ్ అవ్వకుండా, టైగర్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా గీసే ఛాన్స్ ఉంటే గీయండి. అలా ఛాన్స్ లేనప్పుడు ఏం చేయాలి, దీన్ని టచ్ చేసి మరీ గీయాలి. అంటే లయన్కి టచ్ అవ్వకుండా అంటే టైగర్కి టచ్ అవ్వకుండా గీసే చాలా ప్లేసెస్ ఉంది. అంటే లయన్కి క్యాట్కి ఉన్న సంబంధం నో. అంటే ఇదే డయాగ్రామ్ ఉండాలి. ఈ డయాగ్రామ్ రివర్స్ అయినా ఉండొచ్చు. ఏ విధంగా, ఇక్కడ క్యాట్ లయన్ టైగర్ ఈ విధంగానే ఉండొచ్చు. ఈ విధంగా ఉన్నా కరెక్టే, ఈ విధంగా ఉన్నా కరెక్టే. డయాగ్రామ్ మాత్రం ఇదే ఉండాలి. ఈ డయాగ్రామ్ ఉంది అంటే స్పెషల్ కేస్ 5th మోడల్. ఓకేనా, దీనిలో ఏ విధంగా రైట్ అవుతుంది, ఏ కేసెస్ రైట్ అవుతాయి ఇప్పుడు చూద్దాం. టైగర్ లయన్, టైగర్కి లయన్కి మధ్య సంబంధం ఏముంది, సమ్ అనే సంబంధం. సమ్ ఎన్నో మోడల్, 2nd మోడల్. 2nd మోడల్లో ఏదేది కరెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ సమ్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ లయన్కి క్యాట్కి, లయన్కి క్యాట్కి మధ్య సంబంధం నో, లయన్కి క్యాట్కి ఉన్న సంబంధం నో. నో డైరెక్ట్ ఉందా, ఇండైరెక్ట్గా ఉందా, డైరెక్ట్గా నో ఉంది. డైరెక్ట్గా నో ఉంటే రెండు కరెక్ట్ అవుతాయి. ఏవి నో కరెక్ట్, సమ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ టైగర్కి క్యాట్కి, ఇది ఇంపార్టెంట్. టైగర్కి క్యాట్కి మన సంబంధం అంటే మనకి ఎన్ని పదాలు ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి. ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఈ 4 పదాల్లో టైగర్కి క్యాట్కి, టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం ఏమడిగినా కూడా, ఆల్ అడిగినా, సమ్ అడిగినా, నో అడిగినా, ఈ 3 అడిగితే ఏది, ఆల్, సమ్, నో, ఈ 3 అడిగితే మన ఆన్సర్ ఏం చెప్పాలంటే కాంట్ సే అని చెప్పాలి. ఆల్ అడిగినా, సమ్ అడిగినా, నో అడిగినా, ఈ 3 అడిగితే కాంట్ సే అని చెప్పాలి. సమ్ నాట్ ఇచ్చినా కూడా కాంట్ సేనే చెప్పాలి. కానీ కాంట్ సే చెప్పే క్రమంలో జాగ్రత్త, దేనికి, సమ్ నాట్కి. కాంట్ సే చెప్పే క్రమంలో టైగర్ నుంచి క్యాట్కి వెళుతుందా, క్యాట్ నుంచి టైగర్కి వెళుతుందా, అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు ఈ డయాగ్రామ్ ఉండి
టైగర్ అంటే డబల్ సర్కిల్ నుంచి సింగిల్ సర్కిల్ పోయే క్రమంలో, డబల్ సర్కిల్ నుంచి సింగిల్ సర్కిల్ పోయే క్రమంలో ఒక్కటి మాత్రమే కరెక్ట్ అవుతుంది, అది సమ్ నాట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. సమ్ నాట్ మాత్రమే కరెక్ట్. ఎందుకు సమ్ నాట్ కరెక్ట్ అవుతుందో చూడండి. ఇప్పుడు లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముంది? నో అనే సంబంధం ఉంది. దీని మీనింగ్ ఏంది అంటే క్యాట్ ఈ సర్కిల్లో ఉన్న వ్యక్తితో మొత్తంతో మాట్లాడు అని అర్థం. అంటే ఇదంతా ఎవరితో సంబంధం లేదు, నో అనే సంబంధం ఉంది. ఎవరెవరికి? క్యాట్కి లయన్కి మధ్య సంబంధం నో అనే సంబంధం. ఇప్పుడు లయన్ లోపు ఎవరున్నారు? టైగర్ కొంచెం భాగం ఉంది. అంటే సమ్ టైగర్స్, ఈ సమ్ టైగర్స్ కూడా ఎవరితో మాట్లాడరు అంటే క్యాట్తో మాట్లాడు. అంటే లయన్ ఎవరితో పొత్తు పెట్టుకుందంటే టైగర్తో కొంచెం సమ్ రిలేషన్ పెట్టుకుంది. ఈ సమ్ రిలేషన్ పెట్టుకుంది కాబట్టి క్యాట్ ఏమో సంబంధం పెట్టుకుంది? నో అనే రిలేషన్ పెట్టుకుంది. ఎవరు? లయన్. కాబట్టి సమ్ టైగర్స్ ఆర్ నాట్ క్యాట్, ఇది రైట్ అవుతుంది. ఎందుకు రైట్ అవుతుందంటే ఈ లయన్ అనేది టైగర్తో సమ్ అనే రిలేషన్ ఉంది. ఆటోమేటిక్గా దాంతోపాటు క్యాట్తో ఏ సంబంధం ఉంది? నో అనే సంబంధం ఉంది. కాబట్టి ఈ నో అనే సంబంధం మీనింగ్ ఏంది? ఈ లయన్ సర్కిల్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ భాగంతో మొత్తంతో ఏ సంబంధం ఉన్నట్టే? నో అనే సంబంధం ఉన్నట్టు. కాబట్టి ఇక నో అనే సంబంధం ఉంది కాబట్టి ఈ టైగర్లో కొంత భాగం కూడా ఎవరున్నారు? లయన్ ఉంది. ఈ టైగర్లో కొంత భాగం లయన్ ఉంది కాబట్టి క్యాట్తో సమ్ నాట్ రిలేషన్ వర్తిస్తుంది. ఒకవేళ ఇప్పుడు సింగిల్ సర్కిల్ నుంచి డబల్ సర్కిల్ పోయే క్రమంలో, అంటే క్యాట్ నుంచి టైగర్ వచ్చే క్రమంలో ఆల్ అడిగినా, సమ్ అడిగినా, నో అడిగినా, సమ్ నాట్ అడిగినా కూడా మీరు ఏం చెప్పాలంటే కాంట్ సే అనే చెప్పాలి. ఓకేనా? జాగ్రత్త. ఎప్పుడైనా ఇదే డయాగ్రామ్ ఉండాలి. ఈ డయాగ్రామ్ అయినా ఉండాలి, ఈ డయాగ్రామ్ అయినా ఉండాలి. ఈ రెండు డయాగ్రామ్లు ఏ డయాగ్రామ్ ఉన్నా కూడా అది ఎన్నో మోడల్ అవుతుంది? 5th మోడల్, అంటే స్పెషల్ కేస్ అవుతుంది. ఈ 5th మోడల్లో డబల్ సర్కిల్ నుంచి, అంటే ఈ రెండు సర్కిల్ నుంచి సింగిల్ సర్కిల్ పోయే క్రమంలో ఒక్కటి మాత్రమే కరెక్ట్. ఏది? సమ్ నాట్ మాత్రమే కరెక్ట్. ఈ సమ్ నాట్ కాకుండా మిగిలిన పదాలు అడిగితే ఏవేవి? ఆల్, సమ్, నో, ఈ 3 పదాలు అడిగితే రాంగ్ అని డిసైడ్ చేయలేము. ఏమని చెప్పాలంటే చెప్పలేము, కాంట్ సే అని చెప్పాలి. ఇక్కడ సింగిల్ సర్కిల్ నుంచి డబల్ సర్కిల్ వచ్చే క్రమంలో ఆల్ అడిగినా, నో అడిగినా, సమ్ అడిగినా, సమ్ నాట్ అడిగినా ఏం చెప్పాలంటే కాంట్ సే అని చెప్పాలి. ఇది డయాగ్రామ్. ఒక్కసారి కన్క్లూజన్ అబ్జర్వ్ చేద్దాం. ఏ విధంగా కన్క్లూజన్ ఉంటుంది? టైగర్కి క్యాట్కి, ఓకేనా? టైగర్ ఇక్కడ ఉంది, ఈ సర్కిల్. క్యాట్ ఇక్కడ సర్కిల్. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి పోతుంది? డబల్ సర్కిల్ నుంచి సింగిల్ సర్కిల్కి పోతుందా? సింగిల్ సర్కిల్ నుంచి డబల్ సర్కిల్కి వస్తుందా? టైగర్ నుంచి క్యాట్కి పోతుంది. అంటే డబల్ సర్కిల్ నుంచి సింగిల్ సర్కిల్కి పోతుంది. అప్పుడు ఏది కరెక్ట్? సమ్ నాట్ మాత్రమే కరెక్ట్. వాడేమన్నాడు? సమ్ అన్నాడు. ఇది రైట్ అవుతుందా, రాంగ్ అవుతుందా, చెప్పలేము అవుతుందా అంటే చెప్పలేము, కాంట్ సే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా సమ్ టైగర్స్ ఆర్ నాట్ క్యాట్. సమ్ టైగర్స్ ఆర్ నాట్ క్యాట్ అంటే ఎక్కడి నుంచి పోతుంది? టైగర్ నుంచి క్యాట్కి. టైగర్ సర్కిల్ ఇక్కడ ఉంది, క్యాట్ సర్కిల్ ఇక్కడ ఉంది. డైరెక్ట్గా చూస్తే ఇది కాంట్ సే అనే చెప్పాలి. ఓకేనా? కాంట్ సే అని చెప్పాలి. ఎందుకు? ఈ సర్కిల్కి ఈ సర్కిల్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి. కానీ ఈ డబల్ సర్కిల్ నుంచి సింగిల్ సర్కిల్ పోయే క్రమంలో ఏది రైట్ అయిందని చెప్పాము? సమ్ నాట్ మాత్రమే రైట్ అవుతుంది అన్నాం. ఇప్పుడు చూడండి, టైగర్ నుంచి ఎక్కడికి పోతుంది? క్యాట్కి పోతుంది. టైగర్ నుంచి క్యాట్కి పోతుంది కాబట్టి ఏది రైట్ అవుతుంది? సమ్ నాట్ మాత్రమే రైట్ అవుతుంది. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ ఉంది నాట్ ఉంది, కాబట్టి ఇదేమవుతుంది? ఇది రైట్ అవుతుంది. మనం చెప్పాం ఆప్షన్స్ వెరిఫికేషన్. ఏది? ఫస్ట్ వన్ కాంట్ సే అయినా రాంగ్ అయినా రెండో కన్క్లూజన్ రైట్ అయితే మన ఆప్షన్ ఏం చెప్పాలి? కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలో, అంటే రెండవ తీర్మానం మాత్రమే సరైనది అని చెప్పాలి. ఓకేనా? ఇది మోడల్ నెంబర్ 5. నెక్స్ట్ మోడల్ నెంబర్ 6.